ప్రముఖ మలయాళ నటి హనీ రోజ్ ఇటీవల తనను ధనవంతుడు పారిశ్రామికవేత్త అయిన ఒక వ్యక్తి వేధించాడని పేర్కొంది. ఈ విషయంపై నటి ఇటీవల సోషల్ మీడియాలో ఓ పోస్టును పంచుకుంది. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఇతర ఆన్లైన్ దుర్వినియోగదారులతో పాటు ఆ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్కు హాజరు కావడానికి నిరాకరించినందున తనను పదే పదే అవమానించారని, అనవసరంగా తన పేరును అసంబద్ధమైన వివాదాల్లోకి లాగాడని ఆమె ప్రస్తావించింది. అయితే హనీ రోజ్ ఎలాంటి పేర్లను చెప్పడం మానుకుంది. అయితే ఆ వ్యక్తి ఎవరనే దానిపై నెటిజన్లు ఇప్పటికే చర్చ మొదలు పెట్టారు. ఇంకా హనీ రోజ్ మాట్లాడుతూ, ఒక వ్యక్తి నిరంతరం డబుల్ మీనింగ్ వ్యాఖ్యలతో నన్ను అవమానించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను ఎందుకు స్పందించడం లేదని నా సన్నిహితులు అడుగుతూ ఉన్నారు. ఆ వ్యక్తి నిర్వహించిన కార్యక్రమాలకు నేను హాజరు కావడానికి నిరాకరించిన తర్వాత ఆ వ్యక్తి నన్ను వెంబడిస్తూ మహిళ అణకువను కించపరిచే వ్యాఖ్యలతో నన్ను అవమానించాడు. నిత్యం మీడియాలో నా పేరును కించపరిచే విధంగా కోట్ చేస్తుంటాడు అని హనీ రోజ్ తెలిపింది. కాగా మహిళా కార్మికులపై లైంగిక వేధింపుల కేసులకు సంబంధించి మలయాళ చిత్ర పరిశ్రమలో ఏడాది క్రితం మొదలైన వివాదానికి ఈ సంఘటనతో మరోసారి తెరలేసిందని చెప్పాలి. ఇండస్ట్రీలో ఓ మహిళ ఎదుర్కొంటున్న సవాళ్లపై మరోసారి చర్చ మొదలైంది. చలనచిత్ర పరిశ్రమలో మరింత అవగాహన, మహిళా స్నేహపూర్వక వాతావరణం అవసరమని చాలా మంది నెటిజన్లు భావిస్తూ ఉన్నారు.